జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్కి ఇప్పుడు ఒక బిగ్ షాక్ తగిలింది. ఆయన నామినేషన్ వేసే సమయంలో తప్పుడు ధ్రువపత్రాలని తప్పుడు ఇన్ఫర్మేషన్ని ఇచ్చాడని చెప్పి ఆయన ఎన్నికను రద్దు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత. ఇక ప్రచారంలో కూడా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని, నవీన్ ఎన్నికను రద్దు చేయాలని చెప్పి తను కోరుతూ ఒక పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం హైకోర్టు రిజిస్ట్రీ పరిశీలనలో ఉంది మాగంటి సునీత పిటిషన్. మరి ఆ పిటిషన్ ఏ రకంగా ఉండబోతోంది, ఆ పిటిషన్ని ఎలా చేస్తారో చూడాలి. సో ప్రస్తుతానికి ఏదేమైనా కూడా మాగంటి సునీత పిటిషన్తో నవీన్ యాదవ్పై హైకోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది చూడాలి. గతంలో కూడా చాలా మందికి ఇదే మాదిరిగా పిటిషన్లు వేస్తూనే ఉన్నారు. సో గతంలో చాలా వరకు గద్వాల్ బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించినటువంటి దానిపైన డీకేఆర్న పిటిషన్ వేస్తే చివరి ఆఖరణ ఇంకో నెల రోజుల్లో పూర్తిగా ఆయన 5 ఏళ్ల పదవీ కాలం ముగుస్తుందనే సమయానికల్లా డిసిషన్ వచ్చింది హైకోర్టు నుంచి. ఆ హైకోర్టు డిసిషన్ని కాస్త సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్ళారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు, చాలామంది కూడా ప్రతిసారి ఒక ఎమ్మెల్యే గెలుపొందిన తర్వాత ఓడిపోయిన వాళ్ళు పిటిషన్లు వేస్తూనే ఉంటారు. మరి ఈసారి మాగంటి సునీత ఏ అంశాలపై పిటిషన్ వేశారు, దీన్ని హైకోర్టు ఎలా తీసుకునే అవకాశం ఉందో చూడాలి. మా ప్రతినిధి మధు ఉన్నారు. మధు, సో హైకోర్టులో మాగంటి సునీత పిటిషన్ వేశారు. సో ఈ పిటిషన్ పైన హైకోర్టు ఎలా తీసుకునే అవకాశం, జనరల్గా జరుగుతున్న ప్రక్రియే మనం కూడా చూస్తున్నాం. చాలా సందర్భాల్లో ఎమ్మెల్యే గెలిచిన వారిని ఓడిన వారి మధ్య ఈ పిటిషన్లు హైకోర్టు వెళ్ళాలని చూస్తూనే ఉన్నాం. సో ఈసారి మాగంటి సునీత ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ గెలుపుని సవాల్ చేస్తున్నట్టుగానే కనబడుతోంది. సో ఎలా ఉండబోతోంది, ఈ పిటిషన్లో ఏ అంశాన్ని పొందుపరిచారు ఆవిడ? ఎగ్జాక్ట్లీ, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారు. ఆయన పైన ఉన్నటువంటి క్రిమినల్ కేసులకు సంబంధించినటువంటి వివరాలు అందులో పొందుపరచలేదు. తర్వాత ఎన్నికల సమయంలో ప్రధాన పత్రికలకు, కొన్ని మీడియా ఛానల్స్కి పెయిడ్ రూపంలో, అడ్వర్టైజ్మెంట్ రూపంలో కొన్ని పెయిడ్ ఆర్టికల్స్కి ఆయన డబ్బులు ఇచ్చారు. ఆ వివరాలను ఎన్నికల సమయంలో ఫామ్ నెంబర్ 26లో ఈ వివరాలు పొందుపరచలేదు అనేటువంటిది మాగంటి సునీత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆయనను ఎన్నికల సంఘాన్ని తప్పుదోవ పట్టించినందుకు, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందుకు, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో కానందుకు ఆయన పైన అనర్హత వేటు వేయాలి అనేటువంటిది మాగంటి సునీత దీంట్లో మెన్షన్ చేశారు. వీటితో పాటు ఆమె గతంలో చెప్పారు, రిగ్గింగ్ చేశారు, దొంగ ఓట్లతో గెలిచారు, ఓట్లను డబ్బులతో కొనుక్కున్నారు, ఇట్లాంటి ఆరోపణలు చేశారు. ఈ ఆల్రెడీ నవీన్ యాదవ్ గెలిచారు, 25,000 మెజార్టీతో ప్రమాణ స్వీకారం చేశారు. నిన్న అసెంబ్లీలో మొదటి స్పీచ్ కూడా మాట్లాడారు. ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం మాగంటి సునీత హైకోర్టును ఆశ్రయించడం అనేటువంటిది కాస్త చర్చ కొనసాగుతూ ఉంది. ఆమె ఎందుకు ఏ వివరాలను సమర్పించారు దాంట్లో అనేటువంటిది. దాంతోపాటు బ్రీచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ కింద ఇంకా కొన్ని వివరాలకు సంబంధించి ఎన్నికల ప్రచారానికి కంటే ముందుగానే ఎన్నికల విషయంలో ఆ నియోజకవర్గంలో ఓటర్లకు ఓటర్ ఐడి కార్డులను పంచారు, ఇది కూడా ఎన్నికల నియమావళికి విరుద్ధం, ఈ అంశాలు ఉన్నాయి అనేటువంటిది ఆమె మెన్షన్ చేస్తూ ఉన్నారు. కాకపోతే ఈసారి మాగంటి సునీతది. అంతకుముందుకు మొదట్లో ఆమె నామినేషన్ దాఖలు చేసిన తర్వాత ఆమె నామినేషన్ని తిరస్కరించాలనేటువంటిది నవీన్ యాదవ్ కూడా కోర్టుకు వెళ్ళారు. అప్పుడు మాలిని దేవి, తర్వాత ప్రద్యుమ్ను, మాగంటి మొదటి భార్య, మొదటి కుమారుడు వాళ్ళే వారసులు. సో మాగంటి సునీత రెండవ భార్య, ఈమె లీగల్గా ఈమె భార్యగా చెల్లుబాటు కాదు అంటూ వాళ్ళు అప్పుడు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. సుదీర్ఘ విచారణ కొనసాగింది. కాస్త పెండింగ్ ఉన్న సమయంలో ఎన్నిక కంప్లీట్ అయిపోయింది. వాళ్ళు దీనిపైన కొట్లాడుతూ ఉన్నారు కోర్టులో. ఇప్పుడు మాగంటి సునీత నవీన్ యాదవ్ పైన కోర్టు వేసినటువంటి పరిస్థితి. అసలు మాగంటి గోపీనాథ్ ఉన్నప్పుడు మాగంటి గోపీనాథ్ ఎన్నిక కూడా చెల్లదు. ఆయన కూడా ఎన్నికల సంఘానికి వివరాలు తప్పుడు సమర్పించారు. మొదటి భార్యకు, మొదటి కొడుకుకు సంబంధించిన వివరాలు పొందుపరచలేదు. రెండవ భార్య మాగంటి సునీత పేరును దీంట్లో మెన్షన్ చేశారంటూ మాగంటి గోపీనాథ్ మీద కూడా నవీన్ యాదవ్ కోర్టుకు వెళ్ళారు. కాకపోతే ఉప ఎన్నిక వచ్చినందుకు కేసు విత్డ్రా చేసుకున్నారు. మాగంటి గోపీనాథ్ చనిపోయిన తర్వాత ఆటోమేటిక్గా కేసు క్లోజ్ అవుతుంది కాబట్టి దానికంటే ముందు దాంట్లో విత్డ్రా చేసుకోవాలని రూల్స్ ఉండడంతో ఆయన విత్డ్రా చేసుకొని ఎన్నికైనటువంటి పరిస్థితి. ఒకరిపైన ఒకరు సేమ్ అలిగేషన్స్ నవీన్ యాదవ్ మాగంటి గోపీనాథ్ పైన వేస్తే ఈరోజు గెలిచినటువంటి నవీన్ యాదవ్ పైన మాగంటి సునీత, మాగంటి గోపీనాథ్ రెండవ భార్య, ఆమె క్లెయిమ్ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. కాకపోతే రెండవ భార్య అని క్లెయిమ్ చేస్తుంది నవీన్ యాదవ్. ఆమె మాత్రం దీనికి సంబంధించిన వివరాలు ఎక్కడ అధికారికంగా మేము భార్యాభర్తలము, మొదటి రెండు అనేది లేదనేది చెప్తా ఉంది. మాగంటి గోపీనాథ్ తల్లి ఆమె బయటకు వచ్చారు, ఆమె మాట్లాడారు. మొదటి భార్య, మొదటి కుమారుడికి న్యాయం గెలిచి కూడా సుమారుగా నెల రోజులకు పైబడి కావస్తోంది. ఆయన అసెంబ్లీకి వెళ్ళారు, అసెంబ్లీలో మొదటి స్పీచ్ ఇచ్చారు. ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు పిటిషన్ వేయడాన్ని ఎలా చూడాలి? అంటే ఆ పిటిషన్లో పొందుపరిచిన అంశాల్లో కూడా ఏమైనా ఆధారాలు సమర్పించారా?
ఎగ్జాక్ట్లీ ఎన్నికల సమయంలో ఓటర్లకి ఓటర్ కార్డులు పంచడం ఈ అంశం పైన మాగంటి సునీత ఇది అలిగేషన్ చేస్తూ ఉన్నారు. ఇది ఎన్నికల నియమావళికి విరుద్ధం. రెండవది మేజర్, ఆయన పైన 7 క్రిమినల్ కేసులు ఉన్నాయి నవీన్ యాదవ్ పైన, వాటి వివరాలను పొందుపరచలేదు అనేటువంటిది మాగంటి సునీత హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనితో పాటు ఇంకా కొన్ని కీలకమైనటువంటిది బ్రీచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ కింద కొన్ని వివరాలను కావాలని తప్పుదో పడిచారు. పెయిడ్ ఆర్టికల్స్, టీవీ పేపర్లకు ఇచ్చిన పెయిడ్ యాడ్స్ సంబంధించినటువంటి వివరాలను ఫామ్ నెంబర్ 26లో నవీన్ యాదవ్ పొందుపరచలేదు అనేటువంటిది మాగంటి సునీత దీంట్లో మెన్షన్ చేశారు. ఈ 3 అంశాలు ఉన్నాయి. దాంతోపాటు ఓట్లు డబ్బులు పెట్టి కొనుక్కున్నారు, బెదిరించారు, రిగ్గింగ్ చేశారు, భయభ్రాంతులకు గురి చేశారు, దొంగ ఓట్లతో గెలిచారు. ఈ అలిగేషన్స్ కూడా బయట నుంచి చేశారు. వీటికి వివరాలు ఆమె సమర్పించలేకపోయారు. కానీ ఈ పైన చెప్పినటువంటి వివరాలు మాత్రం ఆమె దీంట్లో హైకోర్టును ఆశ్రయించారు. సో త్వరలోనే హైకోర్టులో దీనిపైన విచారణ జరిగే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్కి బిగ్ షాక్ తగిలింది. తనతో పోటీ చేసినటువంటి మాగంటి సునీత నవీన్ యాదవ్ తప్పుడు సమాచారం అందించి నామినేషన్ దాఖలు చేశారని నవీన్ యాదవ్ గెలుపు పైన సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే నవీన్ యాదవ్కి సంబంధించినటువంటి ఆ పిటిషన్, నవీన్ యాదవ్కి వ్యతిరేకంగా ఆయన కొన్ని డబ్బులు పంచారని, కొన్ని ఓటర్ స్లిప్పులు ఇచ్చారని, రకరకాలుగా తన అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారని, ఈ అంశాలతో పిటిషన్ దాఖలు చేసిన మాగంటి సునీతకు సంబంధించిన పిటిషన్ ఇప్పుడు పెండింగ్లో ఉంది. మరి దీనిపై కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది సో అనేది చూడాలి. గతంలో కూడా జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యే గెలిపినటువంటి మాగంటి గోపీనాథ్ పై కూడా ఈ రకంగానే మొదటి భార్య, రెండో భార్య అనే అంశాలు ఉన్నాయని నవీన్ యాదవ్ కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పుడు ఆ పిటిషన్ని నవీన్ యాదవ్ విత్డ్రా చేసుకొని ఉప ఎన్నికలకు వెళ్ళారు మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత. ఇప్పుడు సునీత పిటిషన్ వేశారు. మరి సునీత పిటిషన్ ఏమవుతుంది, హైకోర్టు ఎటువంటి విచారణ జరుగుతుంది, ఆ విచారణ తదనంతరం హైకోర్టు ఏదైనా డిసిషన్ తీసుకుంటుందని చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇది జనరల్గా జరిగేటువంటి తంతే. చాలా చోట్ల, చాలా నియోజకవర్గాల్లో గెలుపొందినటువంటి అభ్యర్థులకు వ్యతిరేకంగా ఓడిపోయిన వారు పిటిషన్ దాఖలు చేయడం, కొన్ని సందర్భాల్లో పిటిషన్లు కూడా నిజంగా ప్రూవ్ కాబడడం, ఆ తర్వాత వారిపై కొంత అనర్హత వేటుగా లేకపోతే వారిని కంక్లూడ్ చేయండి, వారి పదవి అయిపోయినట్టుగా కన్సిడర్ చేయండి, వీరికి అవకాశం ఉన్నట్టుగా డిసిషన్స్ కూడా వచ్చాయి. కానీ అవన్నీ ఏవి కూడా అంత ఈజీగా 5 ఏళ్ల గడువు ఉండేలోపే మళ్ళీ డిసిషన్ వచ్చిన సందర్భాలు కూడా చాలా తక్కువ. మరి ఈసారి నవీన్ యాదవ్పై ఎటువంటి డిసిషన్ వస్తుంది, నవీన్ యాదవ్పై వేసినటువంటి మాగంటి సునీత పిటిషన్ని హైకోర్టు ఎలా తీసుకుంటుందో చూడాలి. సో మీ అభిప్రాయం ఏంటి? నవీన్ యాదవ్ తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? నవీన్ యాదవ్ డబ్బులు ఖర్చు చేసి ఎన్నికల్లో గెలుపొందారా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.